నీవు శీఘ్రమే తిరిగిరా. మీ మాత నీ గురించి ఆందోళన చెందుతోంది. అత్తయ్య గారు, పెద్ద మామగారు, నాకింకా సెలవు ఇప్పించండి. నేను కనపడకపోతే మా అమ్మ కంగారు పడతారు. నేను మళ్ళీ వస్తాను. నాకు రావాలనిపించింది, వచ్చాను. నేను వచ్చినట్టు మా అమ్మకి తెలియదు. నేనింకా వెళ్ళొస్తాను. వస్తాను అత్తయ్య గారు. వస్తాను పెద్ద మామగారు. క్షేమంగా వెళ్ళిరా పుత్ర. అమ్మా, చిలిపివాడు, జిజ్ఞాసువు. ఆయన మా పుత్రుడు బాధ్యత నెరిగినవాడు. అయినా తనకి ప్రపంచం గురించి ఏం తెలుసని, మన భయం ఏమిటనేది తనకెలా అర్థమవుతుంది? అమ్మా, నా మనసులో ఆందోళన ఉన్నప్పటికీ కానీ నా మనసు చెబుతోంది తనెక్కడున్నా కూడా క్షేమంగా ఉంటాడని, తన త్వరలో తిరిగొస్తాడు కూడా. అమ్మా, అమ్మా, తమరు నా కోసం వెతుకుతున్నారు కదూ? అవును పుత్రా. ఎంతకీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక చాలు, నువ్వు నా ముందుకొచ్చేయి. అంటే అన్నానంటారు గాని ఎక్కడికి వెళ్ళాడో చూసుకోరా. వెళ్ళిన చోటు నుండి తిరిగి వచ్చాడు. అదే 10,000. నేను తన్ని చూడాలని, మాట్లాడాలని పరితపిస్తున్నాను. ఎక్కడ దాగున్నాడు? దండమయ్యా, ముందు మీరు. తన పార్వతీపుత్రుడు అంటే అన్నానంటారు గాని కానీ తను ఇలా ఉన్నాడేంటి? ఇదిగోండి, నేను వచ్చేసానమ్మా. తమరి పుత్రుడు వచ్చేశాడు. అమ్మా, తండ్రి గారు, అమ్మయ్యా, పార్వతి మాత పుత్రుడు తిరిగి వచ్చేశాడు. లేకపోతే మేము వెతుకుతూనే ఉండేవాళ్ళం. అంటే అన్నానంటారు గాని గజపుత్రుడా? ఏమీ అనకండి దేవి. బాలుడి మనసు గాయపడుతుంది. పుత్రా, వచ్చావా పుత్రా? పుత్రా, ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? నీ కోసం వెతికి వెతికి ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మా, నేను పెద్దమామ అత్తయ్య గారులని కలవడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాను. అమ్మా, అత్తయ్య గారి వీణానాదం నాకు వినిపించింది. పెద్దమామ వేద మంత్రాలు చదువుకుంటున్నారు. నేను ఆగలేకపోయాను. నేనెన్నిసార్లు చెప్పాను నీకు?
ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని. అమ్మకి కోపం వచ్చినట్టుంది. అమ్మా, నేను నా ప్రవర్తనతో అమ్మకు మళ్ళీ కోపం తెప్పించినట్టున్నాను. అమ్మ బాధపడితే నేను చూడలేను. పుత్ర, నేను మీ తాతను, అంటే మీ అమ్మగారికి తండ్రిని. ఆవిడ తన తల్లి, అంటే మీ అమ్మమ్మ గారు. ప్రణామాలమ్మమ్మ. నేను కలలో కూడా ఊహించలేదు మా మనవడి రూపం ఇలా ఉంటుందని. తమరికి కూడా ప్రణామాలు తాతగారు. అమ్మ మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు. ఎంత బాధపడుతున్నారో. వెళ్ళి నేనే వారిని మరిపించాలి. అంటే అన్నానంటారు కానీ నేను నా మనవడంటే సామాన్య బాలుడిలా ఉంటాడని భావించాను. కానీ విచిత్ర గజముఖుడై ఉంటాడనుకోలేదు. మైనావతి బాధపడుతోంది. కానీ బాలుడు సున్నిత హృదయాన్ని గాయపరచనివ్వకూడదు. అందుకు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. మనవడా, మీ అమ్మమ్మ తాతయ్యలు నువ్వు వాడుకోవడానికి ఎన్ని రకాల బహుమతులు తెచ్చారో చూడు. మనవడా, చూడు ఎన్ని రకాల వస్త్రాలు తెచ్చామో. ఈ ఆటబొమ్మలన్నీ మీ అమ్మమ్మ నీకోసమే తీసుకొచ్చింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత కోపం వచ్చిందో ఏమో. ఎంతసేపైనా తిరిగి రావడం లేదు. ఏవైంది పుత్రా? నీకీ బహుమతులు నచ్చలేదా? ఈ బహుమతులు నాకు బాగా నచ్చాయి తాతగారు. కానీ మా అమ్మ నాపై కోపంగా ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు నేను బొమ్మలను చూసి ఎలా ఆనందించగలను? అవును, ఇది చాలా పెద్ద సమస్య. అయినా దీనికి పరిష్కారం నా దగ్గరుంది. నువ్వు వెళ్ళి ఈ ఆటబొమ్మలన్నీ మీ అమ్మగారు పార్వతీదేవికి చూపిస్తే అప్పుడైనా ఆవిడ కోపం తగ్గుతుందేమో చూద్దాం. ఇది మంచి ఆలోచనే. అయితే ఇప్పుడే వెళ్ళి అమ్మ కోపం తగ్గిస్తాను. తండ్రి పుత్రులిద్దరికీ నా గురించి పట్టదు. నేను మీ గురించి ఎందుకు పట్టించుకోవాలి? వెళ్ళు, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళు. నాకెందుకు? ఎక్కడికి వెళ్ళావని మాత్రం అడగను. ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గరే ఉండమని? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. కానీ నా మాటలు ఎక్కడ వింటారు? పుత్ర, రాణిమైనా, సంతానం పట్ల తల్లిదండ్రుల ప్రేమ వారి వారి రూపాలపై ఆధారపడి ఉండదు. ఎందుకంటే వారే తల్లిదండ్రుల జీవితానికి అర్థం కల్పించేది. అలాగే సంతానం కర్తవ్యం ఒకటి, తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వర్తించటం, వారిని నిరాశపరచకుండా ఉండటం, వారిని శ్రద్ధగా చూడటం. ఇక మన మనవడంటావా? మన మనవడు ఇంత చిన్న వయసులోనే తన తల్లి మనసు తెలుసుకుని మసలుకుంటూ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో.
ఇదిగో అమ్మా, ఇది చూడండి. ఈ బొమ్మలతో మనిద్దరం కలిసి ఆడుకోవచ్చు కదా. పుత్ర, నువ్వు ఎప్పుడో పడుకుని నిద్రపోవాలి. పడుకోకుండా బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చావు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా నిద్రపో. నేను నిద్రపోవడానికి ఎంతగానో ప్రయత్నించానమ్మా, కానీ ఏం చేయాలి? అసలు నిద్ర పట్టడమే లేదు. అయితే సరే, నేను నీకు మంచి జోలపాట వినిపిస్తాను. అప్పుడు నీకు నిద్ర వచ్చేస్తుంది. అలాగే అమ్మా. అందుకోసం నువ్వు కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది. అమ్మా, నేనేం చేయలేదు. కళ్ళు మూసుకొని పడుకునే ప్రయత్నం చేశాను. ఇదంతా తొండమయ్య పని. వద్దన్న వినలేదు. ఎంత అల్లరి పిల్లవాడో! ఎలా సహించాలిదంతా? నిన్నెలా పడుకోబెట్టాలి? అంటే అన్నానంటారు గాని నేను తనకి అమ్మమ్మని. ఉండు, నేను పడుకోబెడతాను చూడు. ఏం మనవడా, ఈ అమ్మమ్మతో కాసేపు గడపాలనుకుంటున్నావా? అవునమ్మమ్మా, నా దగ్గర ఎన్ని ఆట బొమ్మలున్నాయో తెలుసా? మనిద్దరం కలిసి వాటితో ఆడుకుందాం. ఎంత ఆనందంగా ఉంటుందో. పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం లాంటి ఆలోచనలు అస్సలు మనసులోకే రావు తనకి. మీరే ఆడించాలి తనని. నేను వెళ్ళి స్వామికి తెలియజేస్తాను తను మీతో ఆడుకుంటున్నాడని. నేను నీకు తోడుగా వస్తాను తల్లి. టక్ 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 టక్. శుభాలకి కంటకున్ని. నేనే వజ్రాంతకుణ్ణి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఆ బాలుని కాసేపట్లో అంతం చేసి పారేస్తాను. రావే నిద్ర రాణి, పనేమున్న కాని, పగలంత కనులకు ఇచ్చిన శ్రమ చాలు. పడక మీద పడక, పడకలోని నిద్ర, నిద్రలోని కలల, కలల్లోని రాణిల, మెల్ల మెల్లగా వచ్చి జో కొట్టి పోవే. రావే నిద్ర రాణి, పనేమున్న అమ్మమ్మ, కాని. కొంచెం నెమ్మదిగా జోకొట్టండి. ఇలా కొడితే వచ్చే నిద్ర కూడా పోతుంది. అంటే అన్నానంటారు గాని ఒక పిల్లాడిని ఎలా పడుకోబెట్టాలో నాకు కూడా తెలియదంటే ఎలా? మీ అమ్మ కూడా చిన్నప్పుడు పడుకోకుండా అల్లరి చేస్తున్నప్పుడు నేను కూడా ఇలాగే జోకొట్టేదాన్ని. ఓ, అంటే అమ్మకు కూడా నాలాగే బొమ్మలతో ఆడుకోవడమే ఇష్టమా? లేదు పుత్ర, ఆట బొమ్మలు కాదు. తను కూడా మీ తండ్రి గారి భక్తిలో నిమగ్నమై ఉండేది. ఎప్పుడూ వారిని తలుచుకుంటూ ఉండేది. మహాదేవుడంతా, మహాదేవుడింతా అంటూ ఉండేది. అవును, మా అమ్మ చాలా గొప్పది. అవును, మీ అమ్మ చాలా గొప్పది. మీ అమ్మ కంటే గొప్పవారు ఆవిడ భర్త మహాదేవుడు. ఇంకా నువ్వు మహాదేవుడు. కాబట్టి పుత్ర, నువ్వింకా మాట్లాడకుండా, కిక్కురు మనకుండా పడుకో. నిద్రపోతున్నావా?